Hello viewers, welcome to our channel. I enjoyed this video. ఈ రోజైతే రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాను. ఏలూరు వెళ్తున్నాను అనమాట. ఎందుకంటే మా తమ్ముడు వాళ్ళవి రేపు విడుములు జరుగుతున్నాయి, అందుకని చెప్పేసి స్టార్ట్ అయ్యాను రైల్వే స్టేషన్కి. అయితే ఫైనల్గా స్టేషన్కి అయితే వచ్చేసాను. రాజమండ్రిలో ఉన్న పెద్ద రైల్వే స్టేషన్ ఇది. లోపలికైతే వెళ్తున్నాము. నేను, మా హస్బెండ్, మా బాబు. పాపనైతే తీసుకెళ్ళట్లేదు, ఎందుకంటే తనకి స్కూల్ ఇబ్బంది అయిపోద్దని. మా హస్బెండ్ నన్ను దింపడానికి అయితే వచ్చారు. స్టేషన్కి అయితే వెళ్ళాము. ఆల్రెడీ నేను టికెట్ రిజర్వేషన్ చేయించేసుకున్నాను, ఎందుకంటే బాబు కదా, మళ్ళీ తనతో నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి, అందుకని చెప్పేసి టికెట్ అయితే ఆల్రెడీ ముందుగానే బుక్ చేసుకున్నాను. మా ట్రైన్ అయితే 1 అవర్ లేట్ అంట. నార్మల్గా అయితే ఇండియన్ ట్రైన్స్ ఎప్పుడు తొందరగా వచ్చాయో చెప్పండి మీరే. ఈ లోపు అయితే మా బాబు నాతో ఆడుకుంటున్నాడు. నన్ను ఎలా కొట్టాలా అని చెప్పేసి ఆలోచిస్తున్నాడు. అస్తమాను నన్ను కొడుతూనే ఉంటాడు. మా ట్రైన్ తప్ప మిగతా ట్రైన్లన్నీ వస్తున్నాయి. సరే అని చెప్పేసి అలా సరదాగా కూర్చొని నేను, మా బాబు అయితే ఎంజాయ్ చేస్తున్నాము. తర్వాత వచ్చేటప్పటికి బుల్లెట్ ట్రైన్ అయితే వచ్చింది. నాకు బుల్లెట్ ట్రైన్ కాదు, సారీ, వందే భారత్. నాకు బుల్లెట్ ట్రైన్ అనడం అలవాటు అయిపోయింది. ఆరెంజ్ కన్నా నాకు వైట్ అంటే బాగా ఇష్టం. వందే భారత్ ట్రైన్ చాలా బాగుంటుంది కదా, ఫాస్ట్గా కూడా వెళ్తుంది. అందుకని చెప్పేసి అలా కూర్చున్నాము. మా ట్రాక్ మీదకి అయితే వచ్చింది. ఈ లోపు అయితే మా హస్బెండ్ మా బాబుని ఎత్తుకున్నాడు. నాతో ఏదో మాట్లాడుతున్నాడు తన సరదాగా. సరే అని చెప్పేసి ఒక ఫోటో అయితే దిగాము, సరదాగా ఉంటుంది కదా అని చెప్పేసి. ఫైనల్గా అయితే మా ట్రైన్ అయితే వచ్చేసింది. జన్మభూమి అన్నమాట. రాజమండ్రి నుంచి ఏలూరు ఒక 1.5 అవర్ చాలా ఫాస్ట్గా అయితే తీసుకెళ్ళాడు. లేట్గా వచ్చింది కానీ సేమ్ లేట్ అవ్వకుండా చాలా ఫాస్ట్గా అయితే దింపేశాడు. మా రాజమండ్రిలో ఫేమస్ అయిన గోదావరి బ్రిడ్జ్. అసలు గోదావరి బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తూ ఉంటే చాలా హ్యాపీగా అయితే అనిపిస్తుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఆ గాలి పీలుస్తేనే ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. సరే అని చెప్పేసి మేము స్టార్ట్ అయిపోయాము. ట్రైన్ కూడా వచ్చేసింది. మా హస్బెండ్ మమ్మల్ని ఎక్కిచ్చేసి తనైతే ఇంటికైతే వెళ్ళిపోయారు. నేను, మా బాబు అయితే ఎంజాయ్ చేస్తున్నాము, బయటకు చూస్తూ. ప్లేసెస్ అవి కూడా తీసాను, సరదాగా ఉంటుంది కదా అని చెప్పేసి. చూసేయండి. ఫైనల్కి అయితే ఏలూరు అయితే దిగిపోయాము. మా సిస్టర్ వచ్చింది నన్ను రిసీవ్ చేసుకోవడానికి. ఇద్దరం వెళ్ళాము. ఇది ఏలూరు అనమాట, స్టార్టింగ్ రైల్వే స్టేషన్ ఎంట్రన్స్. సరే అని చెప్పేసి మార్కెట్ మీద నుంచి వెళ్ళాము. రేపు ఏదో పండగ అనుకుంటా. ఇది మా బ్రదర్ వాళ్ళది షాపు. కొత్తిమీర, గుమ్మడికాయలు అవి సేల్స్ చేస్తూ ఉంటారు. పెద్ద షాప్ అనమాట. మా నాన్నమ్మ, మా తమ్ముడు అయితే ఉంటారు. నేను వచ్చానని చెప్పేసి మా చెల్లి మష్రూమ్ బిర్యానీ వండింది, మష్రూమ్ కర్రీ. ఈవినింగ్ స్నాక్ అయితే ఐస్ క్రీమ్ తీసుకొచ్చింది. ఐస్ క్రీమ్ తిను అని చెప్పేసి సరదాగా ఐస్ క్రీమ్ తిన్నాను. తర్వాత నాకు చిలకడ దుంపలు అంటే చాలా ఇష్టం. చిలకడ దుంపలు కూడా తీసుకొచ్చింది నా కోసం. తర్వాత నెక్స్ట్ డే మా తమ్ముడు వాళ్ళది ఇడుములు అనమాట. అయితే ఇద్దరం టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఆల్రెడీ మా బ్రదర్ వాళ్ళు వెళ్ళిపోయారు. ఇది శివుడిది టెంపుల్. అక్కడ ఇడుములు అయితే జరుగుతున్నాయి ఏలూరులోని. ఫైనల్గా అయితే టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇడుములు అయితే స్టార్ట్ అవుతున్నాయి కొద్దిసేపట్లో. తను వెళ్తుంది కదా, తనే మా సిస్టరు, మా పిన్ని వాళ్ళ అమ్మాయి. మా బ్రదర్ది ఇడుములు, మా మాయాల అబ్బాయి కూడా ఇడుములే. ఇద్దరికి ఇడుములు అయితే వచ్చాను వాళ్ళ కోసం. గణపతి పూజ అయితే స్టార్ట్ అయ్యింది. పూజ చేసుకుంటున్నారు. ఇడుములు అయితే స్టార్ట్ అయిపోయినాయి. మా బ్రదర్ తన ఏవో పూజలు జరుపుతూ ఉంటారు కదా ఇడుములు కట్టడానికి.
అయ్యప్ప స్వామి భజనలు అవి చేస్తూ ఉంటారు కదా, మంత్రాలు అవి జపిస్తూ ఉంటారు కదా, అవైతే స్టార్ట్ అయినాయి. పక్కన కూర్చొని ఉన్నాం మేము. ఈలోపు మా బాబు ఏడుస్తున్నాడు అని చెప్పేసి మా చెల్లి తీసుకొచ్చి నాకు అప్పు చెప్పింది. తిన్న మా మావయ్య వాళ్ళ అబ్బాయి అనమాట. మా తమ్ముడిది అయిపోయింది ఇడుముళ్ళు, తర్వాత తిన్నదే. ఇడుముళ్ళు అయితే చాలా బాగా జరిగాయి. మా అబ్బాయి చూడండి ఎలా నుంచున్నాడో వాళ్ళ మావయ్య దగ్గర. ఏంటి పూజ అని చెప్పేసి చూస్తున్నాడు. ఫైనల్గా ఇడుములు అయితే కంప్లీట్ అయిపోయినాయి. కొన్ని ఫొటోస్ అయితే దిగాము మేము. మా బ్రదర్ వాళ్ళతో మా బాబు చూడండి అలా దిగాడు. ఫన్నీగా ఉంది కదా ఫోటో అయితే. మేము కూడా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇడుములు కంప్లీట్ అయిపోయాక మా చెల్లి మళ్ళీ నన్ను స్టేషన్ తీసుకొచ్చేసింది. ఇంటికైతే వెళ్ళిపోతున్నాను. మీకు గుడ్ న్యూస్ చెప్పాలి, నేను 1000 సబ్స్క్రైబర్స్ అయితే నాకు వచ్చారు. ఇదంతా మీ సపోర్ట్ వల్లే. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈ వీడియో అయితే ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.